గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫైట్ 5. ప్రయాగ్రాజ్లో పూల వర్షం. ఓవైపు తొక్కిసలాట చోటు చేసుకున్న దాని ప్రభావం ఎక్కడా లేకుండా యోగి సర్కార్ తక్షణం చర్యలు తీసుకుంది. కాసేపటి క్రితమే అఖాడాలు ఎంట్రీ ఇచ్చారు. సంగమం దగ్గర ప్రెజెంట్ సీన్ ఎలా ఉందో చూద్దాం. మున్సిపాలిటీలు పంచాయతీల ఎన్నికలపై రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఇంతకీ వెంటనే ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందా, లేదంటే ఆలస్యం అవుతుందా? రేవంత్ వ్యూ ఏంటి తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. మరోవైపు 2 స్టేట్స్ లో ఎమ్మెల్సీల స్థానాలకు స్కెడ్యూల్ వచ్చేసింది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీల పోటీపైనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక సింహాచలం సహా విశాఖ జిల్లాలో భూ వివాదాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి పంచగ్రామాలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఫైనలీ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ గుర్తుందా? గత ప్రభుత్వ హయాంలో వివాదం రేపిన ఈ ఇష్యూ మళ్ళీ ఇప్పుడు రాసుకుంటోంది. అందుకు కారణం ఏంటో ఇవాళ 5 లో చూద్దాం. సమగ్ర కులగణన సర్వే ఎలా జరిగింది? మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? ఇవాల్టి మీటింగ్ లో ఇవే అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారంటూ అధికారులను అభినందించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు. అయితే పూర్తి నివేదికను మాత్రం ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపైన కసరత్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. సర్పంచుల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1వ తేదీ నాటికి సంవత్సరం అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో సమగ్ర సర్వే నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. నివేదిక వచ్చాకే రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సీఎం రివ్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం. ప్రభాకర్, సీఎం రివ్యూలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు? రైట్, ఈరోజు జరిగిన హై లెవెల్ మీటింగ్కి సంబంధించి సీఎంతో పాటుగా కీలకమైన మంత్రులు, డిప్యూటీ సీఎంతో పాటుగా సంబంధిత శాఖ మంత్రి సీతక్క, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి కూడా పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కులగణనకు సర్వేకి సంబంధించి, అట్లాగే సమగ్ర ఇంటింటి సర్వేకి సంబంధించి సీఎం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది మొత్తం దేశాన్ని ఆకర్షించింది, దేశంలోనే మంచి ప్రశంసలు దీనివల్ల అందాయి అనేది కూడా అధికారులకు, అక్కడ మంత్రులకు సీఎం చెప్పారు. దాంతోపాటుగా ఈ ముసాయిదాను, డ్రాఫ్ట్ కాపీని 2వ తేదీన క్యాబినెట్ సబ్ కమిటీకి అందించనున్నట్లు అధికారులు చెప్పారు. సో క్యాబినెట్ సబ్ కమిటీకి ఈ డ్రాఫ్ట్ కాపీ వెళ్ళగానే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహించాలనే దానిపై ఒక యాక్షన్ ప్లాన్ను రెడీ చేయాలి అనే అంశాన్ని కూడా సీఎం మంత్రులకు, అధికారులకు వివరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడే వెళ్ళాలా, లేకపోతే కొంత టైం తీసుకొని వెళ్ళాలా అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ప్రారంభించిన జనవరి 26న ప్రారంభించిన 4 పథకాలు, 4 ప్రతిష్టాత్మక పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఈ 4 పథకాలకు సంబంధించిన ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. మార్చి 31 వరకు దీనికి సంబంధించిన ప్రోగ్రాం ఉంటుంది. సో ఇది ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన, ప్రతి కుటుంబానికి చేరాల్సిన సంక్షేమ కార్యక్రమం కాబట్టి ఒకవేళ ఈ మధ్యలో ఎలక్షన్స్ కనుక వస్తే ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వల్ల ఈ కార్యక్రమం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మార్చి 31 తర్వాత కంప్లీట్ చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళాలి. మార్చి 31 తర్వాత నిర్వహించాలంటే మాత్రం డెఫినెట్గా ఆ టైంలో మార్చ్ ఏప్రిల్ అనేటివి ఎగ్జామ్స్ మంత్స్గా మనం చూస్తాం. సో దానిలో భాగంగానే ఎలక్షన్స్ డ్యూటీ చేయడానికి కానీ, ఏర్పాట్లు చేయడానికి కానీ వీలు పడదు. సో దాని తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేసుకొని మరి ఇంకొక షెడ్యూల్లో పెట్టుకోవాలనేది అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులకు కానీ, లేకపోతే మండల్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీకి డ్రాఫ్ట్ అందుతుంది. డ్రాఫ్ట్ అందిన తర్వాత ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోనుంది. రైట్ ప్రభాకర్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు డేట్, టైం ఫిక్స్ అయింది. ఎన్నికల్లో పోటీ చేసేదెవరు, బరి నుండి తప్పుకునేదెవరు? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ. ముఖ్యంగా బీఆర్ఎస్ వైఖరి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలతో పాటు అదే జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా నగారా మోగింది. ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ 2 స్థానాలకు కూడా ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఒకే రోజున పోలింగ్, ఒకే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీలోకి దిగుతాయా లేదా ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు అద్భుతమైన విజయంతో ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. మరి వైసీపీ వ్యూహం ఏంటి? ఎవరెవరిని బరిలోకి దింపబోతోంది? అసలు పోటీ చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది. తెలంగాణ విషయానికి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పోటీ చేసేందుకు బీజేపీ ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇప్పటికే 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడమే కాకుండా సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల్ని నియమించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అధికార కాంగ్రెస్ ఎలాగూ బరిలోకి దిగుతుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సిద్ధాంతపరంగా సారూప్యత ఉన్న వారికి మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి పోటీపై సందిగ్ధత కొనసాగుతోంది. బీఆర్ఎస్ నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పార్టీలు కసరత్తు చేస్తుంటే బీఆర్ఎస్ లో మాత్రం చడీ చప్పుడు లేదు. నామమాత్రపు చర్చ కూడా పార్టీలో జరగడం లేదంటే ఎన్నికల్లో గులాబీ దళం పోటీకి దూరంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదే అని బీఆర్ఎస్ నాయకులు బల్లగుత్తి మరీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల సంగ్రామంలోకి బీఆర్ఎస్ దిగుతుందా లేదా? ఇప్పటివరకు ఏ విషయం క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లుగానే సమాచారం ఉంది. అట్లాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం, ఇంకోటి టీచర్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ రెండిట్లలో కూడా గతంలో పోయిన అధికారంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేయలేదు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించి చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేస్తే, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇచ్చింది తప్ప పోటీ చేయలేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సుధాకర్ రెడ్డి, అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టి ఓడిపోయారు. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎన్నికల్లో అప్పుడు పూల రవీందర్ను మద్దతు ఇచ్చి అప్పుడు ఆయన కూడా ఓడిపోయారు. ఒక 2 కారణాలు అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా చెప్తుంది. ఒకటి, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ భావ వ్యాప్తి కోసమో లేకపోతే ఉద్యమంలో అన్ని వర్గాల్ని ఉద్యమం వేదికకు తీసుకురావడానికో ఈ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పాల్గొన్నాం. అంతకుముందు రాజకీయ పార్టీలు ఏవి కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో జోక్యం చేసుకునేవి కాదు. ఆ సాంప్రదాయాన్ని సరికొత్తగా మేము అప్పుడు మొదలుపెట్టాం, ఇప్పుడు మేము వాటికి దూరంగా ఉండబోతున్నామంటే చెప్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రానున్నవి సంస్థాగత ఎన్నికలు, రానున్నవి స్థానిక ఎన్నికలు ఉంటాయి, దాంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, ఉప ఎన్నికలు రాబోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము ఎఫర్ట్స్ పెట్టే బదులు ఈ ఎన్నికలను వదిలేసి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పూర్తిగా మా శక్తియుక్తులు ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నదన్నట్టుగా చెప్తున్నారు. పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి ప్రిపరేషన్ మీటింగ్ లేదు. ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిని వేయలేదు. ఇప్పటివరకు ఓటర్ నమోదు కార్యక్రమంలో కూడా ఎక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు పాల్గొనలేదు. అయితే ఈ 2 టీచర్ ఎమ్మెల్సీల వైపుగా పెద్దగా టాక్ లేకున్నప్పటికీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు, గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, మేము పోటీ చేస్తామంటూ ముందుకు వస్తున్నా అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ లేదు. చాలామంది పోటీకి సిద్ధమవుతున్నారు. కొంతమంది కేటీఆర్ని కలిసి మేము పోటీ చేస్తాం, పార్టీ నుంచి మద్దతు ఇవ్వండి, లేకపోతే పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టండి అని చెప్తున్నప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా లేదు. ఆఫ్ ది రికార్డుగా చిట్చాట్లో చెప్తున్నటువంటి సమాచారం అయితే పోటీకి దూరంగా ఉంటాం, ఎందుకంటే రానున్న రోజుల్లో మాకు స్థానిక ఎన్నికలు ముఖ్యం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముఖ్యం, బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అవి కూడా ముఖ్యం. ఈ దృష్టిలో మేము ఇప్పటికిప్పుడు ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాం, ఆ తర్వాత వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఓటమి పాలై బాధపడే కంటే రానున్న ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లే విధంగా మేము సమాయత్తం అవుతున్నామంటూ క్యాడర్కి లీడర్షిప్ చెప్తా ఉన్నారు. మొత్తానికి
ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఎక్కడా పోటీ చేయడం లేదు. ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చే ఆలోచన కూడా బీఆర్ఎస్ దగ్గర లేనట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్. ఇక పత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ భూములు తమవే అంటారు సాగుదారులు. అయితే దేవుడికి రాజులు ఇనాంగా ఇచ్చిన ఆ భూములపై హక్కులు తమకే చెందుతాయంటోంది సింహాచల దేవస్థానం. కాలక్రమంలో ఆ పొలాలు ఇళ్లుగా మారిపోయాయి, ఇళ్లు కాలనీలుగా రూపాంతరం చెందాయి. అయినప్పటికీ వివాదం మాత్రం కొలిక్కి రాలేదు. తమ వాదనపై ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో ఈ వివాదం కాస్త దశాబ్దాలుగా నలుగుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఆ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. విశాఖలోని సింహాచలం దేవస్థానం పరిధిలో దశాబ్దాలుగా ఉన్న పంచగ్రామాల సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు పట్టాలిచ్చి ఆలయానికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోర్టు కేసులను విత్డ్రా చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. 12,000 మంది పైగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ చూపించాలి కాబట్టి ఎటువంటి పెండింగ్ లేకుండా వెంటనే దీన్ని కోర్టులో అది అఫిడవిట్ ఫైల్ చేసి దాని పరిష్కారం చూపించండి. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి ఆ సింహాచలంలో దీనికి అందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా దీనివల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఆ పట్టాల పంపిణీ లాంటి కార్యక్రమం కూడా చేసి ప్రజల యొక్క దీన్ని చేర్చుకుందామని కూడా చెప్పడం జరిగింది. 12,000 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 5,438 కోట్ల విలువైన 500 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. విశాఖలోని 5 అసెంబ్లీ 2 లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న అడవివరం, వెంకటాపురం, వేపగుంట, చీమలపల్లి, పురుషోత్తమపురం గ్రామాల్లో ఈ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ గ్రామాల పరిధిలోని భూముల్లో చాలా భాగం సింహాచలం దేవస్థానానికి విజయనగర మహారాజులు కానుగ్గా ఇచ్చారు. అయితే ఆ తర్వాత వీటిలో చాలా భూములు రైతుల సాగుబడిలోకి వచ్చాయి. దీంతో సింహాచలం దేవస్థానానికి రైతులకు మధ్య వివాదం మొదలైంది. సాగు చేస్తున్న భూములపై తమకు పట్టాలున్నాయని రైతులు చెప్తుంటే సింహాచలం దేవస్థానం మాత్రం ఆ భూములు తమవే అని చెప్తోంది. దశాబ్దాల తరబడి ఈ వివాదం నడుస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. చివరకు 2 వర్గాల అంగీకారంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం లభించడంతో వీటితో ముడిపడున్న నివాసాల సమస్య కూడా ఓ కొలిక్కి రానుంది. విశాఖలో పంచగ్రామాల సమస్యతో పాటు 296, 388, 301 జీవోల ప్రకారం నెలకొన్న భూ సమస్యలపై కూడా చంద్రబాబు సమీక్షించారు. గత టీడీపీ పాలనలో 388, 296 జీవోల ఆధారంగా నగరంలో దాదాపు 60,000 మందికి ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించారు. గాజువాక పరిధిలో జీవో నెంబర్ 301 కింద 7,000 మందికి ఇంటి స్థలాల్ని క్రమబద్ధీకరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఎటువంటి హక్కులు కల్పించలేదు. కూటమి ప్రభుత్వం మళ్లీ కొలువు తీరడంతో ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక ప్రజాప్రతినిధులు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి ఒక పరిష్కారం అయితే దొరికింది. మరి పంచగ్రామాల రైతులకు పట్టాలు అందించడం, సింహాచలం దేవస్థానానికి ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు ప్రక్రియ ఇదంతా ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా 3 దశాబ్దాలకు సంబంధించిన సమస్య ఇది. 1996లో ఈ సమస్య తలెత్తింది. ఆ గ్రామాలు ఏదైతే పంచగ్రామాలుగా మనం చెప్పుకుంటున్నామో పురుషోత్తపురం కావచ్చు, వెంకటాపాలెం, అలాగే చీమలాపల్లి, వేపగుంట, అడవివరం, ఈ 5 గ్రామాల్లో సింహాచలంకి దాదాపు 12,000 ఎకరాల భూమి ఉంది. అందులో 420 ఎకరాల్లో ఈ 12,000 మంది ఇల్లు నిర్మించుకున్నారు. దీనికి అప్పటి నుంచి సింహాచలం దేవస్థానానికి అలాగే ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళ మధ్య ఆధిపత్యం కొనసాగుతోంది. కోర్టులో వాదనలు సాగుతున్నాయి. అయితే ప్రభుత్వం వాళ్ళందరికీ క్రమబద్ధీకరించి వాళ్ళకి అక్కడే స్థలాన్ని ఇవ్వాలి. దానికి ప్రత్యామ్నాయంగా దేవస్థానానికి అంతే వాల్యూ ఉన్న మరొక చోట ఆ స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించాయి. దాదాపు ఆ 420 ఎకరాల స్థలం వాల్యూ దాదాపు 5,000 కోట్లు. ప్రస్తుతం ప్రభుత్వం
420 ఎకరాలకు బదులు 610 ఎకరాలు బయట ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం చూపించింది. దాన్ని అందుకు సింహాచలం దేవస్థానం ఆనువంశిక ధర్మకర్త అయిన అశోక గజపతిరాజు కూడా అంగీకరించారు. అదే విషయాన్ని కోర్టుకు తెలియపరుస్తున్నారు. కోర్టులో అఫిడవిట్ రూపంలో దాన్ని పొందుపరిచిన తర్వాత కోర్టులో వాద్యం విరమించుకున్న తర్వాత దానికి అక్కడ ఉన్న స్థానికులని మళ్ళీ పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి క్రమబద్ధీకరణకు సంబంధించి కొంత అమౌంట్ని వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా దాదాపు 130 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆ 130 కోట్లను కూడా దేవస్థానానికి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ తర్వాత వాళ్ళందరికీ అక్కడ పట్టాలు ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తామని చెప్తున్నారు. ఒక నెల పైన ఇది పట్టే అవకాశం ఉంది. నెల నుంచి 2 నెలల పాటు, ఎందుకంటే కోర్టులో దాన్ని విరమించుకోవాలంటే కోర్టు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. దానికి అడ్వకేట్ జనరల్కి ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదన కూడా పంపించింది. సో ఇది ఒకటి అయితే ఇంకొక స్థలాల క్రమబద్ధీకరణ అయినవి 2 ఏళ్లలోపు హక్కులు పొందే దానికి సంబంధించి కూడా దాదాపు 60,000 మంది, మొత్తం రాష్ట్రం మొత్తం మీద సమస్య ఉంది. రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల మంది ఉంటే ఒక్క విశాఖలోనే 60,000 మంది ఉన్నారు. ఆ 60,000 మందికి సంబంధించి కూడా వాళ్ళకి రెగ్యులేట్ చేయడానికి 2 సంవత్సరాల తర్వాత డీమ్డ్ టు బి రెగ్యులేటెడ్, అంటే వాళ్ళు ఇంక చేసుకోకపోయినా కూడా హక్కులు వాళ్ళకి పొందేలాగా వాళ్ళకి ఇప్పుడు జీవో ఈరోజు రిలీజ్ అవుతుంది. సో విశాఖకు సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ, ఎంపీతో సహా అందరూ ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని అక్కడ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుని వెళ్లేందుకు ఈరోజు చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఏపీలో 5 గ్రామాల సమస్య పరిష్కారమైంది. మరి తెలంగాణలో 8 గ్రామాల సంగతి ఏంటి? కామారెడ్డి రైతులు కన్నెర చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నోటి మాటలు కాకుండా అధికారిక జియో జారీ చేయాలని డిమాండ్ చేస్తూ 8 గ్రామాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిగ్ ఫైట్ కి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని 8 గ్రామాల భూములను గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయమై ఆ 8 గ్రామాల రైతులు 2022 సంవత్సరం డిసెంబర్లో పెద్ద ఎత్తున పోరుబాటు పట్టారు. మాస్టర్ ప్లాన్ని రద్దు చేయాలంటూ 45 రోజుల పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అప్పటి విపక్షాలు కూడా రైతులకు అండగా నిలవడంతో గ్రామంలో మొదలైన ఉద్యమ వేడి రాష్ట్రం మొత్తాన్ని తాకింది. మరి తాజా పరిస్థితి ఏంటి? 8 గ్రామాల రైతులు పోరుబాటును ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు? మా ప్రతినిధి దివాకర్ వివరిస్తారు. దివాకర్. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం మరోసారి తెరపైకి వస్తుంది. గత ఎన్నికల కంటే ముందు ఈ మాస్టర్ ప్లాన్ అంశం రాష్ట్ర రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేసిందో మనం స్పష్టంగా చూసాము. మళ్ళీ తెరపైకి వస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైనటువంటి 8 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. తమకు అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఇటీవల మళ్ళీ వాళ్ళు వరుసగా వివిధ గ్రామాలు, 8 గ్రామాలకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే డ్రాఫ్ట్ అప్పుడు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ని కెప్టెన్ ఒబియన్స్లో మాత్రమే పెట్టారు. దాన్ని పూర్తిగా రద్దు చేయాలి, అధికారికంగా తమకు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్తున్నారు. గత ఎన్నికల కంటే ముందు అన్ని పార్టీలు కూడా ఈ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో పోరుబాట పట్టినటువంటి రైతుల పక్షాన నిలబడ్డారు, వారికి మద్దతు తెలిపారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తమకు మద్దతు ఇవ్వాలని చెప్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ మాస్టర్ ప్లాన్ విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రద్దు చేయించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. గతంలో 45 రోజుల పాటు వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మనందరం కూడా చూసాం. అది తీవ్రస్థాయి దాల్చడంతో గత బీఆర్ఎస్ సర్కారు దిగి వచ్చింది. అప్పుడు వెంబటే వాళ్ళు ఈ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అప్పుడు ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం మళ్ళీ ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రైతులకు ఎలాంటి హామీ ఇస్తుంది అనేది మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరోవైపు కామారెడ్డిలో ఉన్నటువంటి 8 విలీన గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు రోజుకో రీతిలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తేల్చి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దివాకర్. దట్స్ ఆల్.